వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు తుస్సుమంది అంటూ సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ప్రసంగం మొత్తం అభద్రతా భావం కనిపించింది. కడప మహానాడు తుస్సుమంది. ప్రజలను డైవర్ట్ చేయడానికి కామెడీ ఆర్టిస్టులను తీసుకువచ్చారు. ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాల సమయంలో కూడా జగన్ ను తిట్టించడం, కింద నవ్వుకోవడం. మేమిలా మీ మీద మాట్లాడలేమా అని ప్రశ్నించారు. మాట్లాడితే తల్లి చెల్లి అంటారు. మీ గృహ ప్రవేశానికి మీ చెల్లెలను పిలిచారా అంటూ విమర్శించారు. మహానాడులో గావు కేకలతో మాట్లాడి సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారు. లోకేష్ కి ముందుంది ముసళ్ల పండుగ. ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మా మీద కేసులు పెడుతున్నారు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు, గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు. కడపలో నిర్వహించారు. కడప అనేది, రాయలసీమ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని, తమ పార్టీకి ఏదో అద్భుతమైన బలం ఉంది అని నిరూపించుకోవాలనే తాపత్రయంతో అక్కడ నిర్వహించారు. సరే, ఆ 3 రోజుల పాటు నిర్వహిస్తే చూస్తే ఆ డయాస్ మీద ఆర్భాటం బాగా చేశారులే, దానిలో ఏమీ సందేహం లేదు. బాగా డబ్బులున్న రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి బూతులు, భజనలు, మభ్యపెట్టే మాటలు, కబుర్లు, ఇవి కొద్దిగా లోతుగా పరిశీలిస్తే మొత్తం అంతా పెద్ద అభద్రతాభావం చంద్రబాబు నాయుడు గారికి. ఆ అభద్రతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారిచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7, అవి కాక 148 హామీలు ఇచ్చారు. 3 రోజుల పాటులో 3 హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు, అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు. తెలంగాణ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి కొంతమంది కేతుగాళ్లను, కొంతమంది హాస్యనటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప, సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే 3 రోజులు ఎక్కడ కనిపించవా. ఇక ప్యాలెస్ల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి. ప్యాలెస్ల గురించి మీకెన్ని ప్యాలెస్లు ఉన్నాయండి? హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉందా? కుప్పంలో మొన్న ప్యాలెస్ ఉందా? మొన్నే ఓపెన్ చేసాం. ఇక 5 ఎకరాలు కొన్నాడు మళ్ళా ఓ పెద్ద ప్యాలెస్ కోసం. అది కాక కరగట్ట కింద ఒక ప్యాలెస్లో, ఎవరి ప్యాలెస్లోనే ఉండేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాలా. అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉన్నారు, భయపెట్టలా. కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తుందా అంటే అది లేదు. ఊరికినే గావు కేకలు అని అంటాడు. సోదరిమల్లారా, తమ్ముళ్ళారా, బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం అని చెబుతాడు. సెక్స్ అయ్యామని చూసినోడు చెప్పాలి కదా. అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్, అవునా కాదా అడుగుతాడు అనుమానం. మళ్ళా అవునైతే 2 చేతులు పైకి ఎత్తండి, షౌట్స్ కొట్టండి. ఈ గావు కేకలు ఏంటంటే ఒక అభద్రతాభావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి. మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు, తుస్సుమంది. దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చివరికి ఇంకో మాట ఏంటంటే, ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరో ఒక పొట్టుకుంటాడు, పుట్టుకొక్కలాగా ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు, పద్యాలను చేస్తుంటాడు. ఏమంటాడండి ఆయన? తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడంట. ఏం మాట్లాడుతున్నావు? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వేమో నవ్వుకుంటున్నావా ఏంటిది? మొన్న కూడా అంతే, ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, కింద నవ్వుకోవటం. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సిరెడ్డిని పిలిపించుకోవటం, ముక్కోడు తెక్కోడు ఆనందపడటం. మీ వల్లనేవా? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేము అన్నాం కదా. అది సంస్కారమా?
ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా? తప్పు నాయన. తిక్కోడు గిక్కోడు ఇట్లాంటి మాటలు కాదు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడటం మొదలెడితే అంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడగలమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు తల్లి చెల్లి అని మాట్లాడతాడు. ఎవరు? ఆ పిల్లోడు తల్లి చెల్లి అని మాట్లాడతాడు. అదే మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తే మేము మాట్లాడలేగా. చంద్రబాబు నాయుడు గారు, మీ తల్లి ఎక్కడ, మీ చెల్లి ఎక్కడ? ఎప్పుడైనా మీ తల్లి గురించి మాట్లాడారా? ఎప్పుడైనా మీ చెల్లి గురించి మాట్లాడారా? మొన్నే కదా గృహప్రవేశం చేశారు, మీ చెల్లిని ఏమైనా తీసుకెళ్లారా? ఏమయ్యా లోకేష్ గారు, ఓ పిల్లోడా, నువ్వేమన్నా మీ మేనత్తలకు ఎప్పుడన్నా బట్టలు పెట్టావా? మీ మేనత్తలను ఇంటికి పిలిచావా? ఇట్లా కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలెడితే మేము మాట్లాడగలం అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. సంస్కారహీనంగా మీరు మాట్లాడటం మొదలెడితే మా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇట్లాంటి అలవాట్లు చెయ్యొద్దయ్యా. చంద్రబాబు నాయుడు గారు, నీ దగ్గర సరుకు లేదు, నువ్వు చేసినటువంటి వాగ్దానాలను నిలుపుకున్న పరిస్థితి లేదు. మహానాడులో గావు కేకలు పెట్టి ఏదో సెక్స్ అయిపోయిందనే కలర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప సక్సెస్ కాలేదు సరిగదా. అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేక గావు కేకలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని కలరించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు దిగజారిపోయారు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.